హార్ట్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ఏమేం టెస్ట్‌లు ఉంటాయి అండ్ ఏ టెస్ట్‌కి అసలు ఇంపార్టెన్స్ ఏంటి? మన కార్డియాలజీకి వచ్చేసరికి బేసిక్ టెస్ట్ ఒక 3-4 ఉంటాయి. సెకండ్ థింగ్ ఈజ్ అక్యూట్ హార్ట్ అటాక్ లో అది ఏమైతుందంటే మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకి ఆ మజిల్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో అక్కడి నుంచి మనకి బ్లడ్ మార్కర్స్ అనేది రిలీజ్ అవుతాయి. దెన్ అదర్ టెస్ట్ ఏంటంటే ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఏదైనా నెక్స్ట్ దాంట్లో ఏం చేస్తాము మనం వీ కెన్ విజువలైజ్ అవర్ హార్ట్. నడిస్తే ఛాతి నొప్పి రావడం, నడిస్తే ఆయాసం రావడం ఇలా ఉంటుంది వీళ్ళలో. ఒకవేళ నీకు హార్ట్ బ్లాక్స్ ఉంటే నువ్వు స్ట్రెస్ గురైతే నీ హార్ట్ అనేది స్ట్రెస్ గురవుతుంది కాబట్టి చేంజెస్ కనిపిస్తాయి ఈసీజీలో. సో వీ కెన్ ఐడెంటిఫై దట్ చేంజెస్ అండ్ వీ కెన్ టెల్ దట్ ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ బ్లాక్. కొంచెం ఈసీజీ టెస్ట్ అని మనం చెప్పాం. చాలా మంది డాక్టర్స్ కూడా కొంతమంది పేషెంట్స్ సజెషన్ చేస్తారు, కొంతమంది ర్యాండమ్ కూడా చెప్తారు ఇట్లా. కానీ ఎగ్జాక్ట్గా ఒక చిన్న పిల్లలు కూడా అర్థమయ్యే విధంగా అసలు ఈసీజీ అంటే ఏంటి సార్? అసలు ఈసీజీ అనేది ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. అంటే మనము దాంట్లో 12 లీడ్స్ అనేది ఉంటాయి. మనం ఏంటంటే చెస్ట్ మీద ఒక 6 లీడ్స్ అనేది కనెక్ట్ చేస్తాము, 4 లింబ్ లీడ్స్ అనేది ఉంటాయి. అంటే లైక్ లాట్ ఆఫ్ కనెక్షన్స్ మనం పెడతాం. తీసినప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ రికార్డ్ ద ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్. ఇప్పుడు మన హార్ట్ మనం ఎట్లయితే లైటింగ్స్ కానీ ఏదైనా పని చేయాలంటే కరెంట్ విల్ పాస్, మన హార్ట్ లో కూడా దట్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ విల్ బి దేర్. ఓకే, సో ఆ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ లో చేంజెస్ జరుగుతాయి. సో ఇఫ్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద లైక్ ఇప్పుడు ఫర్ వెజల్ బ్లాక్ అయింది, వెజల్ బ్లాక్ అయినప్పుడు బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. బ్లడ్ సప్లై తగ్గిపోయినప్పుడు ఆ ఏరియాలో ఏమవుతుందంటే ఈ ఎలక్ట్రిసిటీ చేంజెస్ లైక్ కెమికల్ ఎలక్ట్రికల్ చేంజెస్ అన్ని మారిపోతాయి. మారిపోయినప్పుడు అవన్నీ వీ కెన్ డిటెక్ట్ ఇన్ ఎ వేవ్ ఫామ్. ఒక వేవ్ ఫామ్ లో మనం ఈసీజీలో డిటెక్ట్ చేస్తాం. సో ఈసీజీలో మనకు హార్ట్ అటాక్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు, మన హార్ట్ కరెక్ట్ రేట్ కరెక్ట్ ఉందా లేదా తెలుసుకోవచ్చు, ఆ రేట్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా తెలుసుకోవచ్చు. దెన్ మనకి గుండెలో వెంట్రికిల్స్ అనేది ఉంటాయి. వెంట్రికిల్స్ 4 గదులు ఉంటాయి. ఆ 4 గదులు పెద్దగా అయినాయా, మందంగా థిక్ అయినాయా అనేది తెలుసుకోవచ్చు. ఇలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ కెన్ డిటెక్ట్ ఆన్ ద ఈసీజీ. సో ఆ ఈసీజీ తీయించుకోవడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. సో ఇట్ విల్ రికార్డ్ అవర్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్. అది ఈసీజీలో మనం వేవ్ ఫామ్ లో డిటెక్ట్ చేస్తాం. ఆ వేవ్ ఫామ్ లో నార్మల్ ప్యాటర్న్ అనేది ఒకటి ఉంటుంది. ఎనీ డీవియేషన్ ఫ్రమ్ దట్ నార్మల్ ప్యాటర్న్ ఈజ్ అబ్నార్మల్. సో అవి in various heart conditions, various abnormal patterns will be there in the ECG. So we can able to identify on that ECG. Particularly heart attack lo, that is the only best investigation and the first investigation in heart attack. ఓకే సార్, ఇప్పుడు ఈసీజీలో రిపోర్ట్ వస్తుంది కదా సార్, దాని రిపోర్ట్ బట్టి కూడా వీళ్ళేం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటా డాక్టర్. ఇది ఒక ఇంపార్టెంట్ అండి మీరు అడిగేది. ఎందుకంటే యూజువల్లీ మనకు ఏఐ కానీ మెషిన్ అప్గ్రేడేషన్స్ కానీ టెక్నాలజీ అప్గ్రేడేషన్స్ లో ఏమవుతుందంటే ఆ మెషిన్ లో దే ఆర్ గివింగ్ వన్ ప్రాబబుల్ అనాలిసిస్ ఆఫ్ ద ఈసీజీ బేస్డ్ ఆన్ some neural networks in the mechanical learning or something. So కొన్ని మిషన్స్ లో ఏమవుతుందంటే దట్ ఈసీజీ విల్ గివ్ సమ్ probable findings what it is interpreting. Okay, so machine errors also will happen. Okay, so a machine lo abnormal ane vastadi report. Chaala mandi adi chusi kuda bhayapadutuntaru. So never take it granted that one. Okay, the report, whatever the ECG report, should be given by the doctor, not by the machine. Remember, machines are only there for us to guide or to help the mankind. It's not the confirmatory. Okay, it will guide us and it will make us in making decisions, but they are not confirmatory. Whatever our knowledge, what we learned, our doctors learned from his experience and in training about all these investigations, that is most important. So ECG report ledana abnormal rhythm unte kuda worry avvadanడి. ఫస్ట్ దాంట్లో ఏదో ఇచ్చేసారు హార్ట్ అటాక్ అని చూపించేసారు, immediately consult a doctor after taking an ECG. If the doctor tells this is abnormal, then only abnormal, otherwise you don't worry. Okay, that is most important. So doctor's interpretation and doctor's report is particularly cardiologist report. Cardiologist, why I am stressing cardiologist, because they are well trained in reading ECGs. Not all the doctors, even general physicians know a bit about ECG and they recognize some problems, but cardiologist will give a good interpretation of the ECG. So always whenever you had that ante oka abnormal rhythm and ECGs lo unte okavela bhayapadakunda okasari just take a cardiologist opinion, they will give whatever the correct report is there and they will assure you if nothing is there. Adi chaana important. Nice sir. Sir, ippudu basic ga heart ki sambandhinchina test లలో మీరు బేసిక్ గా
ఈసీజీ అని అన్నారు. బట్ ఇంకేదన్నా హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తే ఈసీజీ తర్వాత ఇంకా ఏమేమి టెస్ట్లు ఉంటాయి అండ్ ఏ టెస్ట్ కి అసలు ఇంపార్టెన్స్ ఏంటి? మన కార్డియాలజీకి వచ్చేసరికి బేసిక్ టెస్ట్ ఒక 3-4 ఉంటాయి. ఫస్ట్ ఈసీజీ వి ఆల్రెడీ డిస్కస్ టిల్ నౌ. సెకండ్ థింగ్ ఈజ్ అక్యూట్ హార్ట్ అటాక్ లో ఒకవేళ ఈసీజీలో మైల్డ్ చేంజెస్ ఉన్నా, డౌట్ఫుల్ చేంజెస్ ఉన్నా, మనకు అక్యూట్ హార్ట్ అటాక్ ఎమర్జెన్సీగా మనం చేసేది ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాం, ట్రోపనిన్ బ్లడ్ టెస్ట్ అంటాం. దాంట్లో హై సెన్సిటివ్ ట్రోపన్ అని అడ్వాన్స్డ్ టెస్టింగ్ కూడా ఉంది. సో అది ఏమవుతుందంటే మన హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒకవేళ ఈసీజీలో మనం డిటెక్ట్ చేయలేకపోతే మనకి ఆ మజిల్ డ్యామేజ్ ఏదైతే అవుతుందో అక్కడ నుంచి మనకి బ్లడ్ మార్కర్స్ అనేది రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయినప్పుడు ఆ బ్లడ్ లో మనకి ఎలివేట్ అవుతాయి. ఎలివేట్ అయినప్పుడు మనకి ఆ బ్లడ్ టెస్ట్ లో కనిపిస్తాయి. సో వెన్ వీఆర్ హ్యావింగ్ ఎ డౌట్ అబౌట్ హార్ట్ అటాక్, ఈసీజీలో నాన్ సిగ్నిఫికెంట్ చేంజెస్ అంటాం. సో హార్ట్ అటాక్ కి అటు ఇటు కాకుండా ఉండే చేంజెస్ కానీ ఇట్లా కనిపించినప్పుడు స్టిల్ ఛాతీ నొప్పి వస్తూ ఉంది, సో వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఎందుకంటే దాంట్లో అది నార్మల్ ఉన్నంత మాత్రం సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా అజాగ్రత్త చేసేదానికి ఉండదు అనమాట. నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెస్ట్ మనం ఏంటంటే ట్రోపనిన్ బ్లడ్ టెస్ట్. సో ఈ ట్రోపనిన్ అనేది యూజువల్ గా అక్యూట్ హార్ట్ అటాక్ లోనే మేజర్ రైజ్ ఉంటుంది. మనకు క్రైటీరియా ఉంటుంది ఎంత రైజ్ ఉంటే మనం కన్స్ట్రక్ట్ చేయాలనేది. సో ట్రోపనిన్ బ్లడ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్యూట్ హార్ట్ అటాక్ లో. ఈసీజీ తర్వాత ట్రోపనిన్ బ్లడ్ టెస్ట్. దెన్ అదర్ టెస్ట్ ఏంటంటే ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఏదైనా నెక్స్ట్ 2D ఎకోకార్డియోగ్రామ్ అంటాం. ఎకోకార్డియోగ్రామ్ ఇది ఏంటంటే లైక్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద హార్ట్. అల్ట్రాసౌండ్ ఆఫ్ ద హార్ట్ ని మనం ఎకోకార్డియోగ్రామ్ అంటాం. దాంట్లో ఏం చేస్తాము మనం వీ కెన్ విజువలైజ్ అవర్ హార్ట్. మన హార్ట్ ని కంప్లీట్లీ వీ కెన్ విజువలైజ్. సో మన 4 ఛాంబర్స్ అనేది ఎలా ఉన్నాయి, మన వాల్స్ అంటే పై గది కింద గది మధ్యలో వాల్స్ ఉంటాయి, అంటే లైక్ డోర్ టైప్ ముడుచుకొని తెచ్చుకుంటా ఉంటాయి. కింద గది నుంచి మన బ్లడ్ వెజల్స్, మెయిన్ బాడీకి సప్లై చేసే బ్లడ్ వెజల్స్, రైట్ సైడ్ నుంచి లంగ్ సప్లై చేసే బ్లడ్ వెజల్స్ మధ్యలో కూడా ఇంకో 4 వాల్స్. ఆ వాల్స్ ఎలా ఉన్నాయి, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, సో ఎవ్రీథింగ్ ఏ క్లియర్ అనాలిసిస్ మనకి విజువలైజ్ చేస్తాం. అరే నీ హార్ట్లో హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, ఎలా కొట్టుకుంటుంది, ఎంత కొట్టుకుంటుంది, ఓకే నీ వాల్స్ అనేది ఎలా ఉన్నాయి, లీక్ అవుతున్నాయా, మూసుకపోతున్నాయి, నీ బ్లడ్ వెజల్స్ అనేది కూడా మనం వీ కెన్ సీ సమ్వేర్ పార్ట్ ఆఫ్ ద ప్రాక్సిమల్ బ్లడ్ వెజల్స్ కూడా వీ కెన్ విజువలైజ్ దట్. ఓకే మన థ్రాంబస్ రక్తం గడ్డగట్టిందా హార్ట్లో, ఇట్లాంటివి కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. లాట్ ఆఫ్ థింగ్స్ ఇట్ విల్ గివ్ ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ హార్ట్. 2D ఎకోకార్డియోగ్రామ్ మన హార్ట్ ఫంక్షన్, మన స్ట్రక్చర్ గురించి ఇట్ విల్ గివ్ కంప్లీట్ అనాలిసిస్. ఇది 2D ఎకోకార్డియోగ్రామ్. సో నెక్స్ట్ లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తామంటే లైక్ మోస్ట్ కామన్ లా మనకి కార్డియాక్ ప్రాబ్లం వచ్చేసి హార్ట్ అటాక్, లైక్ అక్యూట్ కానీ క్రానిక్ కానీ. మనం క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్ అని డిస్కస్ చేసుకున్నాం. వీళ్ళు ఏంటంటే నడిస్తే ఛాతీ నొప్పి రావడం, నడిస్తే ఆయాసం రావడం ఇలా ఉంటుంది వీళ్ళలో. సో వాళ్ళకి ఏంటంటే ఈసీజీ నార్మల్గా ఉండొచ్చు, బికాస్ ఈవెన్ ఇఫ్ ద బ్లాక్ ఈజ్ లైక్ 60-70%, రెస్ట్ లో ఉన్నప్పుడు మన బాడీకి మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అదే మనం ఎగ్జర్షన్ చేసినామంటే లైక్ ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్, స్టైర్స్ ఎక్కడం కానీ, ఏదన్నా యాంగ్జైటీ గురైనప్పుడు ఏంటంటే మన నీడ్స్ ఆఫ్ బాడీ ఇంక్రీజ్ అయినప్పుడు హార్ట్ హ్యాస్ టు బీట్ అట్ హైయర్ రేట్. సో అట్లాంటప్పుడు మన హార్ట్ స్ట్రెస్ గురవుతుంది. సో హార్ట్ స్ట్రెస్ కు గురవున్నప్పుడు మనం కొన్ని చేంజెస్ అనేది చూస్తాం అన్నమాట. ఇవి విల్ ఐడెంటిఫై ఇన్ ట్రెడ్మిల్ టెస్ట్ అంటాం. సో మనం ట్రెడ్మిల్ టెస్ట్ వాక్ చేయించి మనము ఈసీజీ కనెక్ట్ చేసి బీపీ చేంజెస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తాం ట్రెడ్మిల్ టెస్ట్ అప్పుడు. సో దాంట్లో ఒకవేళ దేర్ ఆర్ సమ్ చేంజెస్ అంటే ట్రెడ్మిల్ టెస్ట్లో మనం పర్టికులర్లీ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఈ హార్ట్ బ్లాక్స్ ఉన్నాయా లేదని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ నీకు హార్ట్ బ్లాక్స్ ఉంటే నువ్వు స్ట్రెస్కి గురైతే నీ హార్ట్ అనేది స్ట్రెస్కి గురవుతుంది కాబట్టి చేంజెస్ కనిపిస్తాయి ఈసీజీలో. సో వీ కెన్ ఐడెంటిఫై దట్ చేంజెస్ అండ్ వీ కెన్ టెల్ దట్ ప్రాబబ్లీ యూ మైట్ హ్యావ్ బ్లాక్స్. బట్ దాని కన్ఫర్మేటరీ వీ నీడ్ అన్ యాంజియోగ్రామ్. ఓకే ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ బ్లాక్స్ వీ నీడ్ యాంజియోగ్రామ్. దీన్ని ఫిజియలాజికల్ టెస్టింగ్ అంటాం. ట్రెడ్మిల్ టెస్ట్ ఏమంటే ఫిజియలాజికల్ టెస్టింగ్ అంటే నువ్వు స్ట్రెస్కి గురైనప్పుడు నీకు ప్రాబ్లం అవుతుందా లేదా అనేది నీకు ట్రెడ్మిల్ టెస్ట్లో కనిపిస్తుంది. బీపీ చేంజెస్ కానీ, ఈసీజీ చేంజెస్ కానీ, నీ సిమ్టమ్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఈ ట్రెడ్మిల్ టెస్ట్లో వీ కెన్ ఆల్సో ఐడెంటిఫై అరిథ్మియాస్. అంటే కొందరికి ఎగ్జర్షన్ చేసినప్పుడు హార్ట్ రేట్ చాలా ఎక్కువ అయ్యే ఉంటుంది. ఇలాంటి అబ్నార్మల్ హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ కూడా వీ కెన్ ఐడెంటిఫై ఇన్ ద ట్రెడ్మిల్ టెస్ట్. అండ్ దెన్ అవర్ ఫంక్షనల్ కెపాసిటీ, హౌ మచ్ యు ఆర్ హ్యావింగ్ దట్ ఫంక్షనల్ కెపాసిటీ, నీ కెపాసిటీ ఎంత ఉంది, నీ వర్క్ ఎంత చేయగలవు అనేది కూడా వీ కెన్ ఐడెంటిఫై అవర్ ఫంక్షనల్ కెపాసిటీ అండ్ ట్రెడ్మిల్ టెస్ట్. ఇవి బేసిక్ లైక్ ఈసీజీ, echo, treadmill. These are the basic cardiac tests. Okay. Then comes the angiogram. So coronary angiogram, that is the confirmatory test. మన హార్ట్ వెజల్స్ లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అని కన్ఫర్మేటరీ టెస్ట్ ఏంటంటే coronary angiogram అని చెప్తాం అనమాట. దెన్ అదర్ టెస్ట్ సిటీ coronary angiogram ఉంటుంది, సిటీ కార్డియాక్ ఉంటుంది, కార్డియాక్ ఎంఆర్ఐ ఉంటుంది, దెన్ న్యూక్లియర్ పర్ఫ్యూజన్ స్కాన్స్ అంటాం. ఇలా వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ టెస్ట్ ఫర్ హైయర్ evaluation of the heart. Need in batti we will advise those and we will evaluate the function of the heart wherever required. So మనకి ఎక్కడైతే అవసరం ఉందో దాన్ని బట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది మనం we can
గివ్ ఫర్ ద హార్ట్. సార్ ఈ ట్రెడ్మిల్ టెస్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముండవు? నథింగ్. ట్రెడ్మిల్ టెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మళ్ళీ అయినా కూడా ఈ కొన్ని డయాగ్నోస్టిక్స్ లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కావాలని అంటారు. అంటే యూజువల్లీ ఇట్ హ్యాస్ టు బి డన్ అండర్ డాక్టర్స్ గైడెన్స్ బెటర్. ఎందుకంటే సమ్ టైమ్స్ దెర్ ఇస్ స్మాల్ దిస్ థింగ్ విల్ బి దేర్. మనకు ఒకవేళ ఏమన్నా ఇష్కీమియా కానీ ఇలా ఉన్నప్పుడు సమ్ పీపుల్ మే గెట్ హై హార్ట్ రేట్స్. అది వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. లేదా సడన్ గా వాళ్ళకి ఆయాసం, ఛాతీ నొప్పి డెవలప్ అవ్వచ్చు హార్ట్ బ్లాక్ ఉండి, ఒక్కొక్కసారి ప్రెసిపిటేట్ అయ్యి సడన్ గా రప్చర్ అయ్యి, దెన్ బీపీ ఎక్కువ అవడము, తక్కడము అవడం వల్ల ఆయాసము రావడం, ఇలా కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు. బట్ లెస్ ఛాన్సెస్ ఓన్లీ. సో అలాంటి సినారియోలో డాక్టర్ ఉంటే ఇట్ ఈస్ వెరీ సేఫ్ rather than a diagnostic if you do in a hospital setting where the doctor is available. So that is very safe in doing in a hospital setting rather than a diagnostic setting. వీలైనంత వరకు మీరు కొంచెం చాలా గట్టిగా పచ్చిగా చెప్పండి. స్మోకింగ్ వల్ల రాని డిసీజ్ లేదు. బ్రెయిన్ స్ట్రోక్స్, కిడ్నీ స్ట్రోక్స్, లైక్ హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫంక్షన్ అఫెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా లంగ్స్ పోతాయి, హార్ట్ పోతుంది స్మోకింగ్ వల్ల. ఒకసారి స్మోకింగ్ వల్ల వచ్చిన తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే అయిన తర్వాత చూసుకోనికి ఏముండదండి. ఫ్రాంక్ గా చెప్తున్నా, ఒక డిసీజ్ వచ్చిందంటే యూ హ్యావ్ టు సఫర్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ఇప్పుడు కొంతమంది ఇట్లుంటాడు సార్, ఓన్లీ స్మోకింగ్ చేస్తారు, ఆల్కహాల్ అలవాట్లేదు. కొంతమంది ఇట్లున్నారు, ఆల్కహాల్ ఓన్లీ చేస్తారు, స్మోకింగ్ అలవాటు. కొంతమంది అట్లున్నారు, స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కాంబినేషన్. ఏమైనా కాంబినేషన్ ఏమవుతుంది, దీని పేరు దీని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దీని ఉంటాయి. సో బెటర్ టు స్టాప్. ఆల్కహాల్ అనే ఇంపాక్ట్ ఎంతవరకు హార్ట్ పైన ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పైన ఉంటుంది? స్మోకింగ్ has nearly caused 1 billion deaths. Nearly around 300 million people more than 15 years are addicted to smoking. 1/4 to 30% of the Indian population are smoking. Smoking will cause every problem, not only heart problem, because smoking increases blood vessel fat accumulation because of lot of mechanisms.